హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మన ఛానల్లో వీడియో పెట్టి ఆల్మోస్ట్ 1 మంత్ గ్యాప్ అయితే వచ్చింది. ఇంకా ఈ వీడియో నుంచి నేను కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే పెడతాను. ఫ్రీక్వెంట్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో. అండ్ ఇంకా ఈ వీడియో వచ్చేసి రైడింగ్ జాకెట్ వాషింగ్ గురించి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ముందు ఈ ప్రొటెక్టర్స్ అంతా రిమూవ్ చేయాలి. ఇది చెస్ట్ ప్రొటెక్టర్ బ్లాక్ కలర్లో ఉన్నది. ఇది షోల్డర్ ప్రొటెక్టర్. చూసారా, ఇంకా ఎల్బో ప్రొటెక్టర్ ఉంటుంది. మొత్తానికి ప్రొటెక్టర్స్ అన్నీ రిమూవ్ చేసేస్తే మన జాకెట్ వచ్చేసి ఇలా ఉంది. చూడండి ఎంత చండాలంగా ఉందో. ఇంకా వాషింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. లిక్విడ్ ఉంటుంది కదా, కొంచెం బాటిల్లో తీసుకున్నాను నేను, వేస్తాను. పాకెట్స్ అన్నీ బాగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నీట్గా ముంచి ఆడించడమే. చూడండి నొరగ ఎంత వచ్చిందా. లైట్గా బ్రష్ కొట్టేస్తే సరిపోద్ది, ఎక్కువగా కాదు. పాకెట్స్ చెక్ చేసుకోకుండా పెట్టారంటే ఏమైనా ఉన్నాయంటే రైడ్కి వెళ్ళి ఇప్పుడువే అట్ల పని అయిపోద్ది. లైట్గా బ్రష్ కొట్టేసుకొని మళ్ళీ ముంచి తీసి మళ్ళీ కొట్టాలి. ఇప్పుడు ఉత్తి నీళ్ళు ముంచుకోవాలి, తెలిసిందే కదా ఇది. గైస్ ఫైనల్గా దీన్ని ఉతకడం అయితే అయిపోయింది. ఏమండి చిన్న షేడ్లే వేసినా పర్లేదు, ఎండ ఈవినింగ్ ఎండ నాది. సో అందుకని నేను ఈవినింగ్ ఎండ కాబట్టి ఎండలో వేస్తున్నాను, పర్లేదు. మీరు కూడా ఇలా ఎండలో వేస్తేనే, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ సిరీస్ ఏం చేయబోతున్నాను అనే దాని గురించి కూడా నేను షార్ట్ వీడియో చేసి మీకు అప్డేట్ అయితే ఇస్తాను. మరికొన్ని ఫ్రీక్వెంట్ అప్డేట్స్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ఇస్తాను, చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్. థ్యాంక్ యూ.